రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్‌సీబీ ఐపీఎల్‌లో కప్ గెలిచింది. గెలుపు భాగంలో గెలుపు సంబరాల్లో భాగంగా నిన్న క్రికెట్ గ్రౌండ్‌లో సంబరాలు జరుపుకుంటే రావాల్సిన సంఖ్య కంటే ఎక్కువొచ్చిర్రు అభిమానులని చెప్పేసి తొక్కిసలాటలో జరిగింది. తొక్కిసలాట జరగడం వల్ల 11 మంది చచ్చిపోయారని చెప్పేసి నిన్న వార్త వచ్చింది. అసలు ఇట్లా తొక్కిసలాట అనేది ఈ దేశంలో ఇదే ఫస్టా, ఇదే లాస్టా అంటే కాదు. ఇంతకుముందు చాలా సార్లు జరిగినాయి. ఇక తర్వాత కూడా జరుగుతుండొచ్చు మేబీ. సో ఎట్లా ఎందుకు తొక్కిసలాట జరుగుతున్నది అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇష్టం, క్రికెట్ మీద ఇష్టం అనేది ఉన్మాదంగా మారినప్పుడు ఎక్కువ మంది జనాలు వచ్చి తొక్కిసలాట జరుగుతుంది. ఇది ఒక్క విధంగానే అంటే మన దేశంలో చాలా రకాలుగా తొక్కిసలాట జరుగుతుంది. ఇష్టమైన దేవుని దర్శించడానికి పోయినప్పుడు భక్తుల సంఖ్య ఎక్కువైపోయి అక్కడ తొక్కిసలాట జరుగుతుంది, అక్కడ చచ్చిపోతాం. ఇష్టమైన హీరో యొక్క సినిమాను బెనిఫిట్ షో చూడడానికి పోయినప్పుడు అక్కడ హీరో వచ్చినప్పుడు సడన్గా భక్తుల సినిమా చూసే ప్రేక్షకుల అభిమానుల యొక్క తాకిడి ఎక్కువైపోయి అక్కడ చచ్చిపోతాం. మొన్న పుష్ప సినిమాలో చూసినట్లు ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భగవంతుని దర్శించడానికి పోయినప్పుడు అక్కడ భక్తుల తాకిడి ఎక్కువైపోతుంది, అక్కడ చచ్చిపోతాం. తిరుపతి లడ్డు ప్రసాదం ఇచ్చేటటువంటి టోకెన్లు పంపిణీ చేసే సందర్భంలో అక్కడ భక్తుల యొక్క తాకిడి ఎక్కువైపోతుంది, అక్కడ చచ్చిపోతాం. పవిత్ర స్నానాలు చేయటం అని చెప్పేసి గంగా పుష్కరాలకు పోయినప్పుడు, కుంభమేళా పోయినప్పుడు అక్కడ యొక్క భక్తుల తాకిడి ఎక్కువైపోతుంది, అక్కడ తొక్కిసలాట జరుగుతుంది, అక్కడ భక్తులు చనిపోతారు. ఇక బాబాల దగ్గర, స్వామీజీల దగ్గర దర్శనం కోసం పోతే అక్కడ భక్తుల యొక్క తాకిడి ఎక్కువైపోతుంది, అక్కడ చచ్చిపోతారు. అంటే బాబాల మీద ఉన్న ఇష్టం అనేది ఇంకా కొద్దిగా హై లెవెల్ అయినప్పుడు, పవిత్ర స్నానం చేయటం అన్నటువంటి ఆశ ఇంకా హై లెవెల్ అయి ఉన్మాదంగా మారినప్పుడు మతం కోసము తొక్కిసలాట జరుగుతాయి. మతం మీద ఉన్నటువంటి ఇష్టం కాస్త ఉన్మాదంగా మారినప్పుడు ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి అక్కడ తొక్కిసలాట జరిగితే అక్కడ చచ్చిపోతారు. రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పేద బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు జనాల సంఖ్య ఎక్కువ కావడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగి అక్కడ జనాలు చచ్చిపోతారు. అంటే ఒక అంశం మీద ఉన్న ఇష్టం అనేది ఒక స్టెప్ పెరిగి ఉన్మాదంగా మారినప్పుడు అక్కడ ప్రాణ నష్టం జరిగేటటువంటి అవకాశం, ఇంకా ఏదైనా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ క్రికెట్ స్టేడియంలో కూడా జనాలు అట్లా చచ్చిపోవడానికి ప్రధానంగా ఏమేమి కారణాలు కనిపిస్తున్నాయి? ఇక్కడ ఇదే లాస్ట్ కాదు, ఇదే ఫస్ట్ కాదు. దీని మీద కమిషన్ కూడా వేసారు. ఈ కమిషన్ ఏం రిజల్ట్ ఇస్తానది ఎవరికి తెలియదు. ఇక ఇదే లాస్ట్ కాదు, ఇదే ఫస్ట్ కాదు. భవిష్యత్తులో కూడా మేబీ తొక్కిసలాట జరగవచ్చు. అసలు ఈ తొక్కిసలాట జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు అన్నప్పుడు నేను ఫస్ట్ చెప్పిన విధంగా ఒక అంశం మీద ఉన్నటువంటి ఇష్టం కాస్త ఉన్మాదంగా మారినప్పుడు ఇంకా కొద్దిగా తెగిస్తారు. హీరో మీద ఉన్న అభిమానంగా కాకుండా ఇంకొద్దిగా ఎక్కువైనప్పుడు హీరోని చూడడానికి అన్నీ తెగించి ముందుకుపోతారు. బాబాను దర్శించడానికి పోయినప్పుడు ఉన్నటువంటి బాబా మీద అభిమానం కాస్త ఎక్కువైనప్పుడు ఇక బాబాను దర్శించడానికి పక్కని దొక్కేసుకుంటానైనా పోతారు. పక్కనికి నష్టం కలిగినా సరే అనేటటువంటి ఆశ ఎక్కువ పెరిగినప్పుడు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ ఇష్టం కాస్త ఉన్మాదంగా మారినప్పుడు. సెకండ్ వచ్చేసి ప్రభుత్వం యొక్క వైఫల్యం. ప్రభుత్వం యొక్క పూర్తిగా అంటే ఈ ముందస్తు చర్యలతోటి నివారించదగ్గ నష్టం ఇది, కానీ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇక్కడ కనిపిస్తుంది. ఇక తర్వాత వచ్చి ఉన్నటువంటి కెపాసిటీ కంటే మించి అక్కడ జనాలు రావడం. నేను చిన్న ఉదాహరణతో వివరించే ప్రయత్నం చేస్తాను. నేను ఈ గ్లాసులో నిండా వాటర్ పోసిన ఆల్రెడీ, ఈ వాటర్ నిండా ఆల్రెడీ అంత ఇంతే పడతాయి. ఇలా వాటర్ ఇంతకంటే ఎక్కువ పోసినాం అనుకో, అगर ఇంతకంటే ఎక్కువ నీళ్ళు పోస్తే ఏమవుతుంది? నీళ్ళన్నీ కూడా కిందకి జారిపోతాయి. అంటే దీని కెపాసిటీ ఎంతనో అంత నీళ్ళు మాత్రమే ఇది స్టోర్ చేయగలుగుతుంది. ఇంతకంటే ఎక్కువ నీళ్ళు పోసినప్పుడు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే ఇంకో ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ బియ్యం ఉన్నాయి, ఈ గ్లాస్లో నేను బియ్యం పోస్తా. ఇక్కడ బియ్యం అనేవి ఈ గ్లాస్లో ఎంతవరకు పడతాయో అంతవరకు మాత్రమే ఇది స్టోర్ చేసుకోగలుగుతుంది. ఇంకా ఎక్కువ బియ్యం పోసినాం అనుకో ఏమైపోతుంది? కింద పడిపోయి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే మన కర్ణాటకలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి సంబరాల్లో ఆ గ్రౌండ్ యొక్క కెపాసిటీ ఎంత అని అన్నప్పుడు ఆ గ్రౌండ్ యొక్క కెపాసిటీ 30 నుంచి 40 వేల మంది. అంటే ఆ గ్రౌండ్ 30 నుంచి 40 వేల మందిని మాత్రమే, అంత కెపాసిటీ మాత్రమే ఉన్నది. కానీ వచ్చిందేమో లక్షల్లో మంది జనం వచ్చారు. జనాలు ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? అక్కడ సంఖ్య ఎక్కువైపోతుంది. సంఖ్య ఎక్కువైనప్పుడు సరిపోదు, ఆ స్టేడియం యొక్క కెపాసిటీ సరిపోదు. ఇట్లా ఆ అంచనాలకు మించి ఉండాల్సినటువంటి కెపాసిటీకి మించి జనాలు రావడం వల్ల ఒక్కసారిగా తొక్కిసలాటలు జరిగినప్పుడు ప్రాణ నష్టం జరిగింది. ఇట్లా ఫస్ట్ది వాళ్ళకున్న ఇష్టం కాస్త ఉన్మాదంగా మారడం వల్ల, సెకండ్ది ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల, థర్డ్ వచ్చేసి దాని కెపాసిటీకి మించిన జనం రావడం వల్ల ఈ ప్రాణ నష్టం జరిగిందని చెప్పేసి మనకు ప్రాథమికంగా అర్థమవుతుంది. నిన్న జరిగినటువంటి ఈ ఘటన మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే ఒకటే మార్గము, ఇది నివారించదగ్గటువంటి విపత్తు నిర్వహణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా మనకు కాన్సెప్టు
నివారించలేని ఉంటాయి. భూకంపాలు, సునామీలు ఇవన్నీ కూడా మనం ఎంత చేసుకున్నా నివారించలేము. కానీ ఇది నివారించదగ్గ నష్టం కాబట్టి నివారించేటట్ల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి ఇంకో విషయం ఏంటంటే ఇష్టంగానే ఉండాలి. అది ఉన్మాదంగా మారొద్దు. ఒక మతం మీద ఎవరికైనా ఇష్టం ఉండొచ్చు, కానీ ఆ ఇష్టం అనేది ఉన్మాదంగా మారినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఒక ప్రాంతం మీద మన ప్రాంతం మీద మనకు అభిమానం ఉండొచ్చు, ఆ అభిమానం కాస్త ఉన్మాదంగా మారినప్పుడు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. మన యొక్క కులం మీద, మన యొక్క మతం మీద, మన యొక్క ప్రాంతం మీద, మన యొక్క దేశం మీద, మన మీద, మన కుటుంబం మీద ఏదైనా సరే అభిమానం ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు. కానీ అది ఉన్మాదంగా మారినప్పుడు పక్కోని చంపైనా సరే, పక్కోని నష్టం కలిగించైనా సరే, పక్కోనికి డ్యామేజ్ చేసైనా సరే మనం నిలబెట్టుకోవాలి. మనకు కావాల్సింది మనం దక్కించుకోవాలనేటటువంటి ఒక ఉన్మాదం పెరిగిపోతుంది. ఆ ఉన్మాదం చాలా నష్టం చేకూరుస్తుంది. క్రికెట్ మీద ఉన్నటువంటి ఇష్టం కాస్త ఇక్కడ అభిమానులందరికీ ఉన్మాదంగా మారినటువంటి విషయము. అందుకే ప్రాణ నష్టం జరిగినట్లు మనకు అనిపిస్తున్నది.